అబ్బబ్బబ్బబ్బా! అసలే దసరా పండుగొచ్చేస్తుంది. ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చెయ్యాలి. పందిరి వేయడానికి పనివాళ్ళని కూడా పిలిచాను. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు అని అనుకుంటూ యశోద కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అది చూసిన కోడలు గాయత్రి, ఎందుకత్తమ్మా అట్లా కాలుగాలిన పిల్లి లెక్క తిరుగుతూ ఉన్నారు, ఏమైంది అని అడిగింది. అప్పుడు యశోద, ఏమైందా? పందిరి వేయడానికి పనివాళ్ళకి కబురు పెడితే ఇంతవరకు కూడా ఎవరూ రాకపాయే. వారి కోసమే చూస్తున్నా. పందిరెయ్యనికి పనోళ్ళను పిలిచినరా? ఇప్పుడు పందిరెందుకత్తమ్మా అని అనుమానంగా అడిగింది గాయత్రి. పందిరెందుకేంటే కోడలు పిల్ల, అసలే దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇంకొన్ని రోజుల్లో మొదలవబోతున్నాయిగా. దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించొద్దా అని చెప్పగా గాయత్రికి ఏమీ అర్థం కాలేదు. అదేంటత్తమ్మా, దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించాలనా, ఎందుకు అంటూ అడిగింది. అప్పుడు యశోద, ఇది భలే బాగుందే కోడలా విడ్డూరం. దసరా పండక్కి దుర్గమ్మవారిని ప్రతిష్ఠించి 9 రోజులు పూజ చెయ్యాలి. నీకిది కూడా తెలీదా కోడలా? అయ్యో అత్తమ్మా, నాకు నిజంగా తెలియదిది. మేము మా దగ్గర దసరా అంటే మంచిగా పెద్ద బతుకమ్మ వేర్చి ఊర్లో వాళ్ళందరూ పేర్చిన బతుకమ్మలు తెచ్చి ఒక చోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతా ఆటలాడుకుంటాం. ఆ తర్వాత బతుకమ్మలని నీళ్ళలేసేస్తాం అంటూ గాయత్రి తన ఊళ్ళో జరిగే బతుకమ్మ గురించి అంతా తన అత్తయ్య యశోదకి చెప్పింది. యశోద గాయత్రి చెప్పిందంతా విని, మీ దగ్గర దసరా అంటే అలా చేస్తారేమో గాని మా దగ్గర మాత్రం దసరా అంటే దుర్గమ్మ వారిని 9 రోజులు కొలవడమే. ఈసారి నీకు కొత్త దసరాని చూపిస్తానైతే అంటూ యశోద గర్వంగా చెప్పింది. గాయత్రి కూడా అసలేం చేస్తారంటూ ఆతృతగా చూస్తుంది. ఇంతలో పనివాళ్ళొచ్చి పందిరి వేయటం మొదలెట్టారు. వాళ్ళకి గాయత్రి మంచినీళ్ళిస్తూ పందిరి సరిగా వేస్తున్నారా లేదానని చూస్తుంది. అలా వాళ్ళు పందిరి వేసి వెళ్ళిపోయారు. అత్తమ్మ, పనోళ్ళు పందిరేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాతేంది అని చాలా ఆతృతగా అడిగింది. గాయత్రి ఆతృతని చూసి యశోద నవ్వుతూ, తొందర పడకే కోడలా, ఇంకో ముఖ్యమైన పని రేపుంది. ఈ రోజుకి పడుకో, రేపు నిన్నక్కడికి తీసుకెళ్తానులే అంటూ చెప్పింది. దాంతో కోడలు గాయత్రి చాలా సంతోషంగా వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు ఉదయమే యశోద గాయత్రిని లేపి, గాయత్రి, తొందరగా లేచి ఇల్లు కడిగి ముగ్గు పెట్టు, మనం బయటికెళ్ళి రావాలి అంటూ చెప్పింది. అప్పుడు గాయత్రి తన అత్తయ్య చెప్పినట్టుగానే చేసి బయటికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చుంది. ఇంతలో యశోద కూడా రెడీ అయి తన కోడలి దగ్గరికి వచ్చింది. పద కోడలా, వెళ్దాం అని చెప్పగా వాళ్ల ముందుకు పెద్ద ఎద్దుల బండి వచ్చింది. అది చూసిన గాయత్రి, అత్తమ్మ, ఈ ఎడ్ల బండెందుకు? అప్పుడు యశోద నవ్వుతూ, కోడలా, నీకు తొందర ఎక్కువే. నువ్వు కాసేపు నన్ను ఏమీ అడక్కు, ముందు వెళ్ళి ఆ బండిలో కూర్చో అంటూ చెప్పింది. దాంతో గాయత్రి తన అత్త చెప్పినట్టుగానే వెళ్ళి ఎడ్ల బండిలో కూర్చుంది. తరువాత ఆ వాడలోని కొందరు కూడా వచ్చి బండిలో ఎక్కారు. బండి అలా దగ్గరలో ఉన్న పట్నానికి వెళ్ళింది. అక్కడ పట్నంలో ఎన్నో రకాల దుర్గాదేవి అమ్మవారి ప్రతిమలున్నాయి. వాటిని చూస్తూ గాయత్రి ఆశ్చర్యంగా, ఆహా, ఎంత బాగున్నాయి అత్తమ్మ అమ్మవారి విగ్రహాలు అనుకుంటూ చూస్తుండగా యశోద తన కోడలితో, కోడలా, ఇన్ని ప్రతిమల్లో నీకు నచ్చిన అమ్మవారి ప్రతిమ ఏంటో చెప్పు అంటూ అడిగింది. అప్పుడు గాయత్రి అక్కడున్న అన్ని ప్రతిమలు చూస్తూ చివరికి తనకి ఒక అమ్మవారి ప్రతిమ బాగా నచ్చడంతో ఆ విషయం తన అత్తగారికి చెప్పింది. దాంతో యశోద తన కోడలు గాయత్రి చూపించిన అమ్మవారి ప్రతిమని కొనేసి ఆ ప్రతిమని ఎడ్లబండి మీద పెట్టుకుని తిరిగి ఊళ్ళోకొచ్చారు. అత్తమ్మ, ఈ అమ్మవారి విగ్రహానికి ఎన్ని రోజులు పూజలు చేస్తారు అని అడగ్గా అప్పుడు యశోద, 9 రోజులు కోడలా, నీకిది కూడా తెలీదా? రేపు పొద్దున్నే ప్రతిమని ప్రతిష్ఠించాలి, చాలా పనులున్నాయి ఇంకా అని చెప్పి పనిలో పడిపోయింది యశోద. తన అత్తయ్య అలా కష్టపడుతూ పనిచేస్తుంటే తను కూడా తన అత్తగారికి సాయం చేస్తూ ఉంది గాయత్రి. అత్తమ్మ, నాకు మస్తు నిద్రొస్తుంది, నేను పోయి పడుకుంటా అంటూ చెప్పింది. అప్పుడు యశోద, ఏంటి కోడలా, నీకప్పుడే నిద్రొస్తుందా? ఈ రోజు అసలు మనం నిద్రపోయేదే లేదు. నీలాంటి మంచి కోడలొస్తే అమ్మవారి ప్రతిమని ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నా. ఆ మొక్కు సవ్యంగా జరగాలంటే రేపు అమ్మవారిని ప్రతిష్ఠించిన తరువాత తనకి నైవేద్యాలు పెట్టకూడదు. రా, పిండి వంటలు చేద్దాం అంటూ యశోద ఆ రాత్రంతా కోడలు గాయత్రితో పిండి వంటలన్నీ చేయించింది. మరుసటి రోజు పొద్దున్నే పంతులు రాగానే దుర్గాదేవి అమ్మవారి ప్రతిమని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారు.
అత్త కోడళ్ళు రాత్రంతా కష్టపడి చేసిన పిండి వంటలన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. అత్తమ్మ, దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించినాం కదా, నేను పోయి బతుకమ్మ తయారు చేయనా, మనం రాత్రికి ఆడుకుందాం అని చాలా సంతోషంగా అడిగింది. అప్పుడు యశోద, బతుకమ్మనా? ఇక్కడెవరాడతారు కోడలా? ఇక్కడ బతుకమ్మ ఎవరూ కూడా ఆడరు గాని రోజు అమ్మవారికి పూజలు చేస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది అత్తయ్య. ఆ మాటలకు గాయత్రి చాలా బాధపడింది. తను చిన్నప్పటి నుండి ఏ రోజు కూడా దసరాకి బతుకమ్మ ఆడకుండా ఉండలేదు. తనకి బతుకమ్మ అంటే ఎంతో ఇష్టం. కానీ అక్కడ ఎవరూ కూడా బతుకమ్మని జరుపుకోరని తెలిసి బాధపడుతుంది. రోజు ఉదయం సాయంత్రం దుర్గాదేవి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంది. కానీ గాయత్రి ముఖంలో బాధ చూస్తూ ఉన్న యశోద ఒకరోజు గాయత్రి దగ్గరికి వెళ్ళి, అమ్మా గాయత్రి, ఎప్పుడూ కిలకిలా మాట్లాడే నువ్వు ఇలా దిగులుగా ఉండటం నాకు నచ్చలేదు. సరే, నీకు మా దసరా పండుగ అంటే ఎలా ఉంటుందో చూపించాను కదా, నాకు మీ బతుకమ్మ ఎలా ఉంటుందో చూపించు అంటూ అడిగింది. ఆ మాటలకి గాయత్రికి ఎక్కడ లేని సంతోషం వేసింది. వెంటనే గాయత్రి, అత్తమ్మ, అసలు బతుకమ్మ ఎట్లా చేస్తారో తెలుసా? ఎన్నో పూలతోటి అలంకరిస్తారో తెలుసా అంటూ గాయత్రి తన అత్తయ్య యశోదని తీసుకుని దగ్గరలో ఉన్న అడవికెళ్ళి బతుకమ్మ పేర్చడానికి కావలసిన పూలన్నీ సేకరించి వాటినింటికి తీసుకొచ్చింది. గాయత్రి ఆ పూలతో చక్కని బతుకమ్మ పేరుస్తూ ఉంది. తనని చూస్తూ యశోద కూడా చిన్న బతుకమ్మని పేరుస్తుంది. హమ్మయ్యా కోడలా, బతుకమ్మ పేర్చడం అయిపోయింది, తర్వాత ఏం చెయ్యాలి అని అడగ్గా అప్పుడు గాయత్రి, ఏం లేదత్తమ్మా, బతుకమ్మకి పూజ చేసి ఓ దగ్గర పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టాలి అంటూ చెప్పింది. దాంతో యశోద ఇంకా గాయత్రి ఇద్దరూ అత్త కోడళ్ళు ఆ బతుకమ్మల్ని రోడ్డు మీద పెట్టి ఆడుకుంటూ ఉన్నారు. అది చూసిన పక్కింటి వారు వాళ్ళ దగ్గరికి వచ్చి, యశోదా, ఈ బతుకమ్మ ఆట బాగుంది, మేం కూడా మీతో కలిసి ఆడొచ్చా అంటూ అక్కడున్న వాళ్ళందరూ అడుగుతారు. అలా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి బతుకమ్మని ఆడుతూ ఉన్నారు. అది అందరికీ ఎంతగానో నచ్చింది. ఇక అప్పటి నుండి రోజు త్వరగా అమ్మవారి పూజలు ముగించి తరువాత అందరూ గాయత్రిని చూస్తూ బతుకమ్మని పేరుస్తూ రోడ్ల మీద పెట్టుకుని ఆడుతున్నారు. అలా 9 రోజులు గడిచిపోయాయి. కోడలా, ఇక ఈ రోజే చివరి రోజు. అమ్మవారి ప్రతిమని నీటిలో విసర్జించి రావాలి. ఈ రోజు బతుకమ్మ లేనట్టే అంటూ చెప్పింది. ఆ మాటకి గాయత్రి ఎంతగానో బాధపడింది. కానీ తనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్లయినా అమ్మవారి విగ్రహం ఊరేగించి తీసుకొని పోవాలి కదా, అదే బతుకమ్మ ఆడుకుంటా తీసుకపోతే సరిపోతుంది కదా అంటూ చెప్పింది. ఆ ఆలోచన అత్తయ్య యశోదకి కూడా నచ్చడంతో ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుకుంటూ దుర్గాదేవి అమ్మవారిని కూడా ఊరేగించి చివరికి చెరువులో నిమజ్జనం చేస్తారు.